కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావ సభ సక్సెస్ అయింది. విహెచ్పి నిర్వహించిన సభకు రాష్ట్ర నలుమూలల నుండి హిందువులు భారీ ఎత్తున తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వాల పెత్తనం నుంచి విడిపించడం, ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల తొలగింపు, కబ్జాల నుంచి ఆలయ భూములకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా సమర శంఖం పూరించారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వక్తలు. హిందువులంతా ఐక్యంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. భగవద్గీత భగవంతుని స్వాఖ్యాతన స్వయంగా చెప్పబడింది. ఇస్కాన్ వారు ఘర్ ఘర్ గీత హర్ ఘర్ గీత అంటే ఇంటింటికి భగవద్గీత అనే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఆ విధంగా 55 కోట్ల పైచులకు భగవద్గీతల్ని పంచడం జరిగింది. భగవద్గీత అనేది అది జీవన గీత, అది మరణ గీత కాదు. దురదృష్టవశాత్తు మృత్యు సమయంలో భగవద్గీత పెడుతున్నారు. బతుకున్నప్పుడు వినాల్సిన దాన్ని చనిపోతున్నప్పుడు వింటున్నారు. అది భగవద్గీత ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మరియు మన వాడుక భాషలో భగవద్గీత ఒక సాంగ్ రూపంలో ఉండాలి అని చెప్పి ఈ పాట ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి భగవద్గీత విలువ తెలియాలి. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి 3 కోణాల్లో జరుగుతుంది. కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన, కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, 2 నిగ్గదీసి నిలదీయడం. మీ దారి 1, 2? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్యమతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు.
ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు, ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు, ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. రండి, దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? అదే హరే కృష్ణ హరే రామ్ ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా, సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం, మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం, ముందు చూపాలి ప్రభావం. ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. హిందూ ధర్మంలో అంతర్భాగం మనమందరం కూడా. కులం అనేది మన వ్యక్తిగతం, ధర్మం మన స్వయం. మనం ధర్మ రక్షకులం గుర్తుంచుకోండి. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని స్వీకరించాం, హైందవ ధర్మంతోనే చివరి వరకు కూడా బ్రతికే ఉంటాం. రాజ్యాంగం ప్రకారంగా 1950వ సంవత్సరంలో మనకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవించాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా అనుభవించుకోకుండా రిజర్వేషన్ దొడ్డిదారిన తీసుకుంటున్నటువంటి అన్య మతస్థులకే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయ్యా, మతం మారినటువంటి అన్య మతస్థులారా వెనక్కరండి. వెనక్కొచ్చి మన హిందూ ధర్మంలో మీరు కూడా అంతర్భాగం కావాలి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం అందరికీ చాటి చెప్పాల్సినంత అవసరం వచ్చింది. ఎస్సీ కులంలో ఉన్నటువంటి అన్ని మతస్థులందరూ కూడా మీరు ఉంటే హిందూ ధర్మంలో ఉండండి, లేదంటే బయటకు పోవడమే. ఇది మాత్రం తథ్యం. భగవంతుడు కొండ మీద వెలిసాడు, వెంకటేశ్వర స్వామి కొండల్లోనే వెలిసాడు. అలాగే సింహాచలం కొండ మీద నరసింహస్వామి, శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి. అలాంటి అరణ్య సంస్కృతి గిరిజనులది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆదివాసులే. భారతదేశం హిందూ సంస్కృతికి ముడిపడి ఉన్న విషయం గిరిజనులకు తెలియజేసి ఈ హైందవ శంకరామ మహాసభకు మనం శపథం చేయాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నేను నిరంతరం పోరాడతాను. మనమంతా వనవీరులము, రణ
ధీరులము, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం మనం. వనవీరులం మనం, రణధీరులం, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం. రామాయణ సృష్టికర్త వాల్మీకి మనవాడే, జలధిని లంఘించినట్టి భజరంగుడు మనవాడే, దశకంఠుని దునుమాడిన శ్రీరాముడు వనచరుడే, ఆ రఘురాముని దరిజేర్చిన గుహుని సేవ ధన్యములే. హిందూ సంకారం అన్నటువంటి నినాదంతో మనం ఇక్కడికి వచ్చాం. ఎస్సీ తెగకి సంబంధించినటువంటి చాలా కులాలు ఉన్నాయి. వాటికి సంబంధించి వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. భారతదేశంలో సుమారుగా 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. 700 భాషలు మాట్లాడేటువంటి తెగలు ఉన్నాయి. స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్లలో గిరిజనులు కూడా ఉన్నారు. తమ సంస్కృతి, విశ్వాసం, సాంప్రదాయాలను వదిలి అన్యమతంగా మారిన కొందరు ఈ సౌకర్యాలు పొందటం వలన గిరిజన సమాజంలో సౌకర్యాలు 80% నష్టపోతున్నారు. తమ యొక్క స్వధర్మాన్ని విడిచి అన్యమతంలోకి వెళ్ళి ఉన్నారో అటువంటి వాళ్ళని రిజర్వేషన్స్ తొలగించాలనేసి మేము ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. హిందువుల యొక్క దేవాలయాల మీద దాడులు, అలాగే హిందూ యొక్క తిరునాళ్ళు, జాతరలు, ఉత్సవాల మీద దాడులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. హిందూ శంకరావానికి బయలుదేరిన బస్సు రాయిచోటి మీదుగా వస్తుంటే అన్య మతస్థులు అక్కడ ఎదురేగి ఆపటం కోసం ప్రయత్నం చేస్తే రక్షణ వ్యవస్థ పక్కకు తప్పించి బస్సుని హైందవ శంకరానికి చేర్చిన ఘటన కూడా నిన్న రాత్రి జరిగింది. అన్య మతస్థుల వైపు నుంచి దాడులు, రక్షణ వ్యవస్థ నుంచి కేసులు, ప్రభుత్వం వైపు నుంచి ఆంక్షలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులు ఈ రోజు నలిపివేయబడుతున్నారు ఒకవైపు నుంచి. దీన్ని తట్టుకొని నిలబడవలసిన అవసరం ఈ రోజున మన అందరి మీద ఉంది. దేవీ దేవతల విగ్రహాల మీద దాడి చేసి మూత్ర విసర్జన చేస్తే పిచ్చివాడు ఆలోచన, పిచ్చివాడు శాస్త్రాలు అంటున్నారు. విగ్రహాలు పగలగొడితే పిచ్చివాడే ఆలోచన అంటున్నారు. రథాలు తగలబెడితే పిచ్చివాడే ఆలోచన అంటున్నారు. వాడికి మతి స్థిమితం లేదు అంటున్నారు. గ్రంథాలు తగలబెడితే వాడికి మతి స్థిమితం లేదు అంటున్నారు. కాబట్టి మతి స్థిమితం లేనివాడు చేసే శాస్త్రాలు ఏ అయితే ఉన్నాయో హిందూ సమాజాన్ని అగౌరవం పరచడం కోసమే చేస్తున్నారు. హిందూ సమాజం కూడా ఏదో ఒక రోజు మతి స్థిమితం కోల్పోతే, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం మారితే, హిందూ సమాజం యొక్క జీవన విధానం మారితే ఆంధ్రప్రదేశ్లో హిందూ యొక్క అస్తిత్వం నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో హిందూ యొక్క గౌరవం నిలబడుతుంది. కాబట్టి ఇది ప్రతి గ్రామాన జరగాలి. ప్రతి హిందూ ఇంట్లో ప్రతి ఆడపిల్లకి, మగపిల్లవాడికి కూడాను దేవీ దేవతలు కూడాను ఒంటి మీదకు వస్తారు అనేది మిగతా సమాజానికి కానీ అర్థమైతే, ఈ ప్రభుత్వాలకు అర్థమైతే మన మీద ఆంక్షలు ఉండవు. మన వ్యవస్థలను మనం కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో హిందూ జట్టు తయారు కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున హైందవ శంకారావం అంటూనే, శంఖమంటూనే జయం జయము కలగనే కాక దత్తుడిని నేను ప్రార్థన చేస్తున్నా. మనం ఏది ఆశిస్తున్నామో, ఏది అపేక్ష పడుతున్నామో అది జయము కలగని. ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం. ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనమందరూ గ్రూప్గా ఎందుకు భగవంతుడిని స్మరణ చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది ఇక్కడ. అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం. కోల్పోకూడదు. మన హక్కును మనం సాధించుకోవాలా. వందే భారత మాతరం, వందే గురు పరంపర. ప్రియ హిందూ బంధువులరా, దివ్యాత్మ స్వరూపులరా, మన ధర్మం సనాతనమైనటువంటిది, పురాతనమైనటువంటిది, చాలా ప్రాచీనమై వైదిక ప్రమాణంతో కూడి ఉన్నటువంటిది. మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన ధర్మం పుచ్చిపోయేది కాదు, మరిచిపోయేది కాదు. అది మన జీవన విధానము.
ఈ జీవన విధానాన్ని చూసి సహించలేక విదేశాలలో పుట్టినటువంటి అన్య మతాలు మన దేశానికి వచ్చి ఆశ్రయం ఇవ్వమని అడిగి తిరిగి మనల్నే అనాశ్రయులు చెయ్యాలి అని దాడి చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఎంతవరకు మన పెద్దలంతా చెప్పినట్లుగా ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడులే, మనమెందుకు దీనిలో పూనుకోవడం, మనమెందుకు ఇది పూసుకోవడం అనేటటువంటి ఒక అవివేకపు ఆలోచనతో ఇంతవరకు సాగించుకుంటూ వచ్చాం. ఇక ఇప్పుడు ఇది సహించేది లేదు. ఎందుకంటే ముందుగా మనందరికీ తెలియాల్సింది మత మౌఢ్యత ఏమిటి, ధర్మదార్ఢ్యత ఏమిటి. ఎంత ధర్మదార్ఢ్యత ఉంటే ఇవాళ మీరందరూ ఎప్పుడో 13వ తారీఖున ప్రారంభం కాబోయేటటువంటి మేళ, కుంభమేళ, మహాకుంభమేళ ఇదిగో ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉంది. ఆ వీచేటటువంటి ఎగిరేటటువంటి కాషాయ జెండా, కాషాయ ధారులు ఏం చెబుతున్నారో తెలుసా? ఎంతవరకు తెలియనితనము, అతి సహనము అనేటటువంటి వాటిని ఇక ఇప్పుడు దహనం చేయడానికి సిద్ధపడ్డాము అనేటటువంటిదే సూచిస్తుంది ఈ కాషాయ వర్ణం. కాషాయము అంటే అగ్ని వర్ణము, అది దేన్నైనా దగ్ధం చేస్తుంది, విడిచిపెట్టదు. అయితే సహనం 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 అని నొక్కి పెట్టడంతో ఇవాళ మన హిందూ జాతి కాస్త ఉపేక్ష వహించింది. ఇక ఇప్పుడు ఉపేక్షించడానికి సమయం లేదు. అన్య మతస్థుల్లో మనం చూస్తే మతం తీసుకుంటారా బ్రతుకుతారు, లేకుంటే చస్తారు అని అంటూ మీరు కాఫీర్లు, మీరు సైతాన్లు, మీరు మాకు శత్రువులు అంచేత మిమ్మల్ని మేము బ్రతకనివ్వము. మన చరిత్ర చూస్తే ఒక చిన్న పిల్లలు జొరావర్ సింగ్, ఫతే సింగ్ అనేటటువంటి చిన్న పిల్లల్ని హిందూ ధర్మం విడిచిపెట్టి మా ధర్మాన్ని మీరు స్వీకరించకపోతే మిమ్మల్ని సమాధి చేసేస్తాము అని అంటే దానికి కూడా సిద్ధపడ్డారే తప్ప పరధర్మాన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అది మన జాతి. ఇదా మతం అంటే ద్వేషమా? మతం అంటే హింసన? ఆశ్చర్యంగా వచ్చినటువంటి వాడు ఇక్కడే సామ్రాజ్య స్థాపన చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఆ భూములు మావి, ఈ భూములు మావి అని చెబుతూ ఉన్నారు అంటే ఏమయ్యారు మన పెద్దలు? అందుకనే ఇవాళ పెద్దలంతా ఆచార్యులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మేధా సంపత్తి ఉన్నటువంటి వారు కావచ్చు, అందరూ కలిసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి ఒక కార్యరూపంగా సదస్సు చేసింది. ఏమిటిది? సంద్రము. ఏమా సంద్రము, ఏమా సాగరము? హిందూ సాగరము, హైందవ జన సాగరము. అంచేత అటువంటి ఈ సాగరంలో ఇక ఏమేమి వచ్చినా ఆ కెరటాలు ఊరుకునేది లేదు, అన్నిటిని కొట్టి పడేస్తాయి. ఎంతవరకు ఎందుకులేండి అన్య మతాల్ని మనం నిరసించడం? మన పెద్దలందరూ ఇచ్చినటువంటిది స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. కాబట్టి ఆ ఆదరణలోనే గౌరవించాము, ఆదరించాము. రావణాసురుని ఎందుకు వధించాడు? 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే సంహరించాడు. అంతేకాదు అదే రామనామంతో మన హనుమ 80,000 మంది రాక్షసుల్ని జై శ్రీరామ్ అని అంటూ వధించాడండి. మశకీకృత రాక్షసం. మనమంతా ఏమనుకుంటున్నామంటే అందరినీ ఆదరించాలి కదండి. ఆ ఆదరించేటటువంటి దానిలో ఏది మనం నిరసించాలి అనేది కూడా తెలియాలి. అందుకని అన్నదమ్ముల్లో కూడా పొరపాటు చేస్తే విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు రామచంద్రుడు, సుగ్రీవుణ్ణి ఆదుకున్నాడు, వాళ్ళిద్దరి అన్నలను కూడా వధించాడు. ధర్మం ఏం చేస్తుంది? అధర్మాన్ని నాశనం చేస్తుంది. చెయ్యాలి, చెయ్యడం కోసమనే ఇక్కడ ఇవాళ ఇంతటి పెద్ద సభ ఏర్పాటు చేసింది మన విశ్వ హిందూ పరిషత్. ఇక మన ధర్మంలో ఉన్నటువంటి విస్తృత విశాల భావన. స్పెషల్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి మామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ స్టోరీ. సనాతన భారత హైందవ ధర్మములో విశిష్టమైనది గోవు యొక్క ప్రాశస్తము. గోవు ఈ విశ్వానికే మాత అని చెప్పబడింది. భగవంతుని యొక్క సృష్టి గోవు. ఋషీశ్వరుడు రాజఋషి అయిన విశ్వామిత్రుని యొక్క సృష్టి గేద. ఇక ఇంగ్లీష్ వాడి సృష్టి
సంకర జాతి ఆవు, అదే జెర్సీ ఆవు. మనకి లభించిన వేదాల ఆధారంగా సుమారుగా 1331 సార్లు వేదాలలో గో ప్రస్థానం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. క్షీరసాగర మదనంలో కామధేను ఉద్భవించి నందినిగా, బహుళగా, సుభద్రగా, సుశీలగా మరియు సురభిగా పంచగోవులుగా మారి సనాతన భారత హైందవ ధర్మంలో మానవుడి యొక్క మనుగడ కోసం భగవంతుడి యొక్క ఆజ్ఞచే ఆ కామధేనువే ఈ భూమి మీద గోమాతగా జన్మించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మన గృహాలలో గోప్రవేశాలప్పుడు గోవును ఉపయోగించుకుంటాం. యజ్ఞ యాగాది క్రతువులప్పుడు గోపూజతో ప్రారంభించుకుంటాం. నూతన దేవాల నిర్మాణాలు, పాత దేవాల జీర్ణోద్ధరణప్పుడు కూడా గోవు యొక్క ఆవశ్యకత మనకు ఉంటుంది. ప్రపంచానికే, అందున భారతదేశానికే ఆధ్యాత్మిక రాజధానిగా చెప్పబడిన మన అయోధ్యలో రామాలయం శంకుస్థాపనప్పుడు, బాలరాముడి దివ్య ప్రతిష్టప్పుడు గోపూజతోనే మనం ప్రారంభించుకున్నాం. అటువంటి గోవు యొక్క అనుగ్రహం ఈ విశ్వానికి మూలం. ప్రతి ఒక్క గృహములో కూడా గోవులను పెంచేవారు. తల్లిపాలు బిడ్డక లేకపోతే గుమ్మపాలు ఉన్నాయి కానీ ఆవు పాలని ఆ తల్లికి అందించేవారు, గో క్షీరాన్ని. మరి మన రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాల క్రితం సింహాచల క్షేత్రంలో గోవులు చనిపోయినాయి. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళి ఉద్యమం చేశాం. పాపం ఈవో గారు ఏసీ రూముల్లో ఉంటారు, ఏసీ కార్లో తిరుగుతుంటారు, ఇంట్లో ఏసీ ఉంటుంది, ఆఖరికి ఏసీ విమానాల్లో కూడా వెళ్ళిపోతుంటారు. కానీ గోవులకి నిలువు నీడ ఉండదు, నీరు కూడా ఉండదు. అక్కడ యుద్ధం చేశాం, పోరాటం చేశాం, గోవులకి ఆచ్ఛాదన ఇచ్చాం, 4 బోర్లు అక్కడ వేయించగలిగాం. అంటే సేవ చేయవలసిన ప్రభుత్వం వారు వారి యొక్క బాధ్యతను విస్మరిస్తున్నారు. అందుచేత ఈ యొక్క వేదిక ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ప్రతి జిల్లాకి కూడా గో సేవ కోసం, గో సంరక్షణ కోసం, గోవుల కోసం 5 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. దేవాలయం అంటే మనకు కేవలం శ్రద్ధా కేంద్రం మాత్రమే కాదు, సమాజ నిర్మాణ కేంద్రం. అనాదిగా ఆగమార్థంతు దేవానాం అంటూ ఆకలితో ఉన్న వారిని పిలిచి అన్నం పెట్టినటువంటి అన్న క్షేత్రాలు దేవాలయాలు. దారిన పోతూ నీడ కోసం చూసినటువంటి వారికి సేద తీర్చి సకలము సమకూర్చినటువంటి ధర్మశాలలు మన ఆలయాలు. అనారోగ్యంతో వచ్చినటువంటి వారికి కల్వం పెట్టి వైద్యం చేసినటువంటి ఆరోగ్య కేంద్రాలు మన ఆలయాలు. మానసిక వైకల్యంతో వచ్చినటువంటి వారికి జప ధ్యానాల ద్వారా, ఆసన ప్రాణాయామాదుల ద్వారా, సత్సంగాల ద్వారా సరైనటువంటి మానసిక స్థితికి తీసుకువచ్చినటువంటి మనోవైజ్ఞానిక కేంద్రాలు మన దేవాలయాలు. దేవుడు అందరికీ సమానుడే, అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి బోధించడమే కాకుండా పరమాత్మ సేవలో అందరూ భాగస్వాములే అని అన్ని కులాలని కూడా దేవాలయం, దేవుని సేవలో భాగస్వామిని చేసినటువంటి సామాజిక సమరసత కేంద్రాలు మన ఆలయాలు. కుక్కని పిచ్చిది అని ప్రచారం చేస్తే దారిన పోయే ప్రతివాడు రాయి పట్టుకొని వెంటపడినట్లుగా మన మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలతో ఈ రోజు మత మార్పిడులు జరుగుతున్నాయి. మత మార్పిడులకు మనకు ప్రధానమైనటువంటి 4 కారణాలు కనపడుతూ ఉన్నాయి. దారిద్ర్యము, అనారోగ్యము, అజ్ఞానము, असमानतलु। यह जो कार्यक्रम एक अखिल भारतीय स्वरूप में यहाँ पर लिया गया है, तो एक संपूर्ण देश में सरकारी नियंत्रण से मंदिरों की मुक्ति होनी चाहिए, यह विचार तो हिंदू समाज के मन में कई वर्षों से है और विश्व हिंदू परिषद की भी यह इच्छा रही है। और इसलिए संपूर्ण समाज के मन में ये कार्यक्रम लाने के लिए यदि ये परिस्थिति संपूर्ण देश में लानी है कि सभी राज्य सरकारों ने उनके राज्य के मंदिर हिंदू समाज को सौंपने हैं, तो हिंदू समाज का भी मन बनाना होगा, राज्य सरकारों का भी मन बनाना होगा, राजनीतिक दलों का भी मन बनाना होगा। आज देश भर में अनेक राज्यों के राज्य सरकारों से ये बातचीत चल रही है। आज हम देखेंगे कि 1000 साल के संघर्ष के कालखंड में हिंदू समाज के अनेक शक्ति केंद्र विदेशी और विधर्मी आक्रमणों में ध्वस्त हो गए, और आज तक इतने आक्रमणों के बाद यदि हिंदू समाज और यह राष्ट्र, यह धर्म और संस्कृति टिकी हुई है, क्योंकि अपना समाज केवल एक शक्ति केंद्र के ऊपर जीवित नहीं है, तो उसमें अनेक शक्ति केंद्र है और उसमें हमारे मंदिर ये एक बहुत महत्व का शक्ति केंद्र है। पिछले
200 वर्षों से लगभग ये शक्ति केंद्र के ऊपर विदेशियों ने कब्जा किया और दुर्भाग्य से भारत स्वाधीन होने के बाद भी मंदिरों के ऊपर के सरकारी नियंत्रण की एक गलत परंपरा चलते रही। యావత్తు దేవాలయాలు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి దేవాలయాలని హిందూ సమాజానికి అప్పగించేటువంటి విధమైనటువంటి చర్యలు శీఘ్రమే చేపట్టుతాయి అని చెప్పి ఆశిస్తూ ఈ చట్టం ఏర్పడేటువంటి లోపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ శంఖారావ సభ నిర్ణయించడం జరిగింది. దీనికి అనుగుణంగా మన అందరం కూడా వ్యవహరిస్తూ ప్రభుత్వ వర్గాలపైన పాలక వర్గాలపైన ఒత్తిడిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, ప్రియ భగవద్ బంధువులారా, జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా భగవంతుడి సేవగా చేస్తున్నాం. జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి? ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం. ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా? అది అడగడానికే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు. కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా? ఆలయంలో జరిగే ఏ సేవైనా, ఆలయానికి చెందిన ఆస్తులైనా, ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి. లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో, ఉద్యోగాలనో, వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడానికోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి, అది చేయకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండకూడదు. మీ ఆలయంలో ఉత్సవం 5 రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి, అమలు పరచమని చెప్పండి. అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు.